తమిళనాడు కొత్త సీఎంగా పన్నీర్ సెల్వం ప్రమాణ స్వీకారం చేశారు. జయలలిత మరణంతో ఆమె వారసుడిగా సెల్వంను ఎన్నుకున్నారు అన్నాడీఎంకే నేతలు. అర్ధరాత్రి తర్వాత రాజ్భవన్లో పన్నీర్ సెల్వంతో ప్రమాణం చేయించారు గవర్నర్ విద్యాసాగర్ రావు. కేబినెట్ మంత్రులు కూడా రాజ్భవన్లో ప్రమాణం చేశారు. అమ్మ అకాల మరణంతో తమిళనాడు 20వ ముఖ్యమంత్రిగా పన్నీరు సెల్వం ప్రమాణం చేశారు. ఆయనతో పాటు 31 మంది మంత్రివర్గ సభ్యులతో రాజ్భవన్ లో ప్రమాణ స్వీకారం చేయించారు గవర్నర్ విద్యాసాగర్ రావు. ఈ కార్యక్రమానికి అసెంబ్లీ స్పీకర్ ధన్పాల్ సహా ఏఐడీఎంకే కీలక నేతలు అటెండ్ అయ్యారు. பன்னீர் செல்வம் என்னும் நான் சட்டப்படி அமைக்கப்பட்ட இந்திய அரசியலமைப்பின்பால் உண்மையான நம்பிக்கையும் மாறா பற்று கொண்டிருப்பேன் என்றும் இந்திய நாட்டின் ஒப்பில்லாத முழுமுதல் ஆட்சியையும் ஒருமையையும் நிலைநிறுத்துவேன் என்றும் தமிழ்நாட்டு அரசின் முதலமைச்சராக உண்மையாகவும் உழைச்சான்றின்படியும் நேர்மையானதை செய்வேன் என்றும் ஆண்டவன் மீது ఆనయిత్తు ఉరిదిమొలిగిరే. పన్నీరు సెల్వంతో ప్రమాణ స్వీకారం చేయించడానికి ముందు గవర్నర్ విద్యాసాగర్ రావు భావోద్వేగంగా మాట్లాడారు. జయలలిత మరణం తనను కలిచివేసిందని చెప్పారు. జయలలిత గొప్ప నాయకురాలని కొనియాడారు. She stood as a symbol of dynamism, bravery and was known for her sagacity and sharp intellect. Affectionately called as Amma, she was an embodiment of women's empowerment and filled with indefatigable spirit. She was known for her noble qualities and sacrificed her life for the cause of the poor and downtrodden. Her passing away has caused an irreparable loss to the nation in general and to Tamil Nadu in particular. పన్నీరు సెల్వం ప్రమాణ స్వీకారానికి ముందు జయలలిత మృతికి సంతాప సూచకంగా రాజ్భవన్ లో 2 నిమిషాలు మౌనం పాటించారు. రాజ్భవన్ కు వెళ్లే ముందు అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యేలు ముఖ్య నేతలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు పన్నీరు సెల్వం. అన్నాడీఎంకే శాసనసభ పక్ష నేతతో పాటు పాజిటివ్ పగ్గాలు ఎవరికివ్వాలని దానిపై సమావేశంలో చర్చించారు. అమ్మకు అత్యంత నమ్మకస్తుడు, అంతకుముందు కొన్నాళ్లు సీఎం బాధ్యతలు నిర్వర్తించిన పన్నీరు సెల్వంనే శాసనసభ పక్ష నేతగా ఎన్నుకున్నారు. అమ్మ ఫోటోను చేతిలో పట్టుకుని ప్రమాణం చేశారు పన్నీరు సెల్వం. ప్రమాణ స్వీకారం తర్వాత కన్నింటి పర్యంతమయ్యారు. తర్వాత ముఖ్యమంత్రి మంత్రులతో అపోలో ఆసుపత్రికి చేరుకుని జయలలిత పార్థివ దేహాన్ని పోయస్ గార్డెన్ కి తీసుకెళ్లారు.